ఇమ్మాన్యుయల్ జీవిత చరిత్ర. జబర్దస్త్ ఇమ్మాన్యుయల్గా ప్రసిద్ధి చెందిన ఇమ్మాన్యుయల్ తెలుగు వినోద పరిశ్రమలో అత్యంత ప్రియమైన హాస్య నటులలో ఒకరు. తన అద్భుతమైన సమయం, చమత్కారమైన హాస్యం మరియు సంబంధిత ప్రదర్శనలతో పటాస్ మరియు జబర్దస్త్ వంటి ప్రసిద్ధ షోల ద్వారా అతను బలమైన అభిమానులను సంపాదించుకున్నాడు. తోటి హాస్యనటి వర్షతో అతని ఆన్ స్క్రీన్ భాగస్వామ్యం ఒక సంచలనంగా మారింది. అతన్ని ఇంటి పేరుగా మార్చింది. 2025లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో చేరడం ద్వారా ఇమ్మాన్యుయల్ తన కెరీర్లో కొత్త దశలోకి అడుగుపెడుతున్నాడు. ప్రేక్షకులకు స్క్రిప్ట్ చేసిన కామెడీకి మించి అతని వ్యక్తిత్వాన్ని చూసే అవకాశం కల్పిస్తున్నాడు. తెలంగాణలోని హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఇమ్మాన్యుయల్ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. తన చదువు పూర్తి చేసిన తర్వాత అతను మొదట్లో ఒక కంపెనీలో 1 సంవత్సరం పాటు పనిచేశాడు. తర్వాత నటన పట్ల తనకున్న మక్కువను కొనసాగించాడు. అతని కుటుంబం నుండి మొదట్లో సందేహాలు ఉన్నప్పటికీ నటనపై ఇమ్మాన్యుయల్కు ఉన్న బలమైన ఆసక్తి మరియు హాస్యం పట్ల సహజమైన నైపుణ్యం అతని వినోద పరిశ్రమ వైపు నెట్టాయి. ఇమ్మాన్యుయల్ కెరీర్ కామెడీ షో పటాస్తో ప్రారంభమైంది. అక్కడ అతని చమత్కారం మరియు అప్రయత్నంగా హాస్య సమయం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అతని పెరుగుతున్న ప్రజాదరణ త్వరలోనే హిట్ ఈటీవీ షో జబర్దస్త్లో చోటు సంపాదించింది. ఇది అతని కెరీర్ను మార్చివేసింది. జబర్దస్త్లోనే ఆయనకు జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ అనే బిరుదు వచ్చింది. వర్షతో కలిసి ఆయన చేసిన స్కిట్లు, వారి కెమిస్ట్రీ, కామిక్ పంచులు మరియు సహజ ప్రవాహానికి బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ జంట కలిసి లక్షలాది మందిని అలరించారు మరియు తెలుగు టెలివిజన్లో అభిమానంగా మారారు. జబర్దస్త్తో పాటు ఇమ్మాన్యుయల్ ఈటీవీ మరియు స్టార్మాలో ప్రసారమయ్యే ఇతర కామెడీ షోలలో పాల్గొని తన దృశ్యమానతను మరింత పెంచుకున్నాడు. స్టార్మాలో కిరాక్ బాయ్స్ మరియు కిలాడి గర్ల్స్లో కనిపించడం ద్వారా రియాలిటీ ఆధారిత వినోదం ద్వారా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు. స్క్రిట్ కామెడీ వెలుపల తన అనుకూలత మరియు ఆకర్షణకు ప్రశంసలు అందుకున్నాడు. టెలివిజన్ జయించిన తర్వాత ఇమ్మాన్యుయల్ సినిమా వైపు మళ్ళాడు. అతను కొరమీను మరియు గమ్ గమ్ గణేష వంటి తెలుగు చిత్రాల్లో నటించాడు. అక్కడ అతను సహాయ పాత్రలో పోషించాడు. పెద్ద తెరకు కొత్త అయినప్పటికీ అతని సహజ తెర ఉనికి మరియు హాస్య సమయం ప్రేక్షకులపై ఒక ముద్ర వేసింది. సినిమాల్లో కూడా అతను వృద్ధి సామర్థ్యాన్ని చూపిస్తుంది. 2025లో ఇమ్మాన్యుయల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లోకి అడుగుపెట్టి తన కెరీర్లో అతిపెద్ద సవాళ్లను ఒకదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తన హాస్యం మరియు శక్తికి పేరుగాంచిన ఇమ్మాన్యుయల్ రియాలిటీ షో యొక్క తీవ్రమైన స్క్రిప్ట్ లేని వాతావరణానికి ఎలా అనుగుణంగా ఉంటాడో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు 9లోకి తన ఎంట్రీతో అతను స్క్రిప్ట్ చేసిన కామెడీ ద్వారానే కాకుండా తన నిజమైన వ్యక్తిత్వాన్ని చూపించడం ద్వారా ప్రేక్షకులను కొత్త మార్గంలో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.